వడ్డీకి డబ్బు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 60 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి డబ్బు అవసరమై ఓ దళారిని ఆశ్రయించాడు. 5 కోట్ల వడ్డీకి ఇప్పిస్తానంటూ ఆ దళారి నమ్మబలికాడు. గుడ్డిగా నమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సమీర్ ₹1,50,00,000 పోగొట్టుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో 3 నిందితులను అరెస్ట్ చేయమని, మరో 6 పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. under section 309(4) BNSS రాబరీ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇందులో మనకి విక్టిమ్ మొహమ్మద్ అబ్దుల్ సమీరా అని చెప్పేసి ఇతను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతనికి ఎమర్జెన్సీగా అర్జెంట్గా డబ్బులు అవసరం అని చెప్పేసి ఒక మధ్యవర్తి విజయ్ అనే మధ్యవర్తిని కలిసిన తర్వాత ఈ విజయ్ నేను మీకు ఇమీడియట్గా 5 crores వరకు నేను ఇప్పిస్తా అని చెప్పేసి నమ్మిస్తాను. నమ్మించిన తర్వాత మిర్యాలగూడలో మీకు లోన్ ఇప్పిస్తాము, అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు ఇస్తారని చెప్పి నమ్మించిన తర్వాత ఇమీడియట్గా 90 lakhs వరకు విజయ్ మన విక్టిమ్ సమీరాకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి ప్రామిసరీ నోట్స్, బ్లాంక్ చెక్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అయితే తీసుకున్న తర్వాత ఈ 5 crores-కి 60 lakhs వరకు ఇంట్రెస్ట్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ముందే ఇవ్వాలి మీరు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత 90 lakhs ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా 2-3 days-లోనే మీ 90 lakhs మేము ఇచ్చిన 90 lakhs ప్లస్ ఈ 60 lakhs అంటే మొత్తం 1.5 crores మీరు మళ్ళీ రిటర్న్ తీసుకురండి, మాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి, మేము దాని తర్వాత మీకు 5 crores ఇస్తామని చెప్పి నమ్మిస్తాం. నమ్మించిన తర్వాత మన విక్టిమ్ నిన్న మన మిర్యాలగూడకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన 90 lakhs తీసేసుకుని మళ్ళీ వారు ఇచ్చిన ప్రామిసరీ నోట్స్, చెక్స్ అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. మిగతా 60 lakhs ఇంట్రెస్ట్ అమౌంట్ ఏది ఉంటుందో అది వాళ్ళు బ్యాగ్ పక్కన పెట్టి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి తింటున్నప్పుడు వాళ్ళని బంధించి ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళు పారిపోతారు. పారిపోయేటప్పుడు వాళ్ళ డ్రైవర్ చూసి చెప్పగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ 3 లేడీస్ A7, A8, A9 ఇంకా మిగతా A1, A2, A3, A4, A5, A6 వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బంధించి బయటకు రావడం చేసి వాళ్ళు ఇమీడియట్గా 100కి కాల్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారికి నోటీసులు పెట్టగానే డిఎస్పీ గారు టీమ్ ఫామ్ చేసి ఎమ్మటే రాత్రి లోపల రాత్రి 9:30 సుమారు ఆ టైంలో మాకు 100 వస్తుంది. మార్నింగ్ కల్లా మనము ఇలా ఈ 3 లేడీస్ దగ్గర నుంచి కూడా మనం వీళ్ళందరినీ మనం పొద్దున పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం 60 lakhs అమౌంట్ కూడా మనం మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళని ఈ విక్టిమ్ని వాళ్ళ డ్రైవర్ అందరినీ కూడా వీళ్ళు రాళ్ళతో కొట్టడం. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 200 శ్రీకాకుళం